హాయ్ సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్, ఈరోజు 17 గ్రూప్ ఎలిమెంట్స్లో ఉన్నటువంటి ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అనే దాని గురించి డిస్కస్ చేద్దామా. అసలు ఏంటి ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అంటే, when two different halogens react with each other, the inter halogen compounds are formed. అంటే ఇక్కడ ఏం లేదు, హాలోజన్ కాకుండా డిఫరెంట్ హాలోజన్స్ కనుక కంబైన్ అయితే మనం దాన్ని ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అంటారు. చూడండి, డిఫరెంట్ హాలోజన్స్ అనేది ఫ్లోరిన్ కాకుండా క్లోరిన్ కానీ, లేకపోతే ఫ్లోరిన్ కానీ, ఫ్లోరిన్ కానీ డిఫరెంట్ హాలోజన్స్ కంబైన్ అయితే దాన్ని మనం ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇక్కడ క్లోరిన్ యొక్క హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ 7 కాబట్టి మనకి ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అనేవి 7th ఆక్సిడేషన్ స్టేట్ వరకు ఎగ్జిబిట్ అవుతాయి. చూడండి, మనకి ఫస్ట్ నేను కొన్ని తీసుకున్న AX1 టైప్లో ఉన్నటువంటి ఇంటర్ హాలోజన్స్, AX3 టైప్, AX5 టైప్ అండ్ AX7 టైప్లో ఉన్నటువంటి హాలోజన్. ఏ అంటే హాలోజన్ వచ్చేక లార్జ్ సైజు ఉంటుంది అన్నమాట. ఫస్ట్ వచ్చేక లార్జ్ సైజు ఉన్నటువంటిది, తర్వాత స్మాలర్ సైజు. లార్జ్ సైజు, స్మాలర్ సైజు అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఫ్లోరిను, క్లోరిను, బ్రోమిను, అయోడిన్ అనే ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి స్మాల్ సైజ్, తర్వాత ఇంకొంచెం లార్జ్ సైజ్, దీనికన్నా ఇది లార్జ్ సైజ్ అని. ఫస్ట్ లార్జ్ సైజ్ ఎలిమెంట్ రాయాలి, తర్వాత స్మాలర్ సైజ్ ఎలిమెంట్ అనేది రాయడం జరుగుతుంది అన్నమాట. ఈ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయి అనే విషయం, ప్రిపరేషన్ ఆఫ్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. చూడడం, ఇక్కడ క్లోరిన్ గ్యాస్ రియాక్ట్స్ విత్ ఫ్లోరిన్ అట్ 473K టు ఫార్మ్ ClF. ఈ విధంగా ఇది AX1 టైప్లో ఉన్నటువంటి కాంపౌండ్ అనమాట. ఇక్కడ మనకి ఏ అంటే లార్జ్ సైజ్ ఉన్నటువంటి హాలోజన్ ఆటమ్, తర్వాత స్మాలర్ సైజ్ ఉన్నటువంటి హాలోజన్ అంటే AX1 టైప్లో ఉన్నటువంటిది. నెక్స్ట్ ఇది వచ్చాక AX3 టైప్లో ఉన్నటువంటి ఇంటర్ హాలోజన్ కాంపౌండ్. ఇక్కడ క్లోరిన్ రియాక్ట్స్ విత్ ఎక్సెస్ ఫ్లోరిన్ at 573K టు ఫార్మ్ ClF3 అనే కాంపౌండ్ ఏర్పడుతుంది. AX3 టైప్ ఉన్నటువంటి ఇంటర్ హాలోజన్ కాంపౌండ్. నెక్స్ట్ బ్రోమిన్ రియాక్ట్స్ విత్ ఎక్సెస్ ఫ్లోరిన్ టు ఫార్మ్ BrF3. ఇది వచ్చాక AX3 టైప్లో ఉన్నటువంటిది. అంటే AX3 టైప్లో ఉన్నటువంటి చాలా ఉంటాయి ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. ఇక్కడ క్లోరిన్, ఇక్కడ బ్రోమిన్, డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకోవడం జరిగింది. బ్రోమిన్ రియాక్ట్స్ విత్ ఎక్సెస్ ఫ్లోరిన్ టు ఫార్మ్ BrF5. ఈ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్ వచ్చాక AX5 టైప్లో ఉందన్నమాట. చూడండి, ఏ అంటే బ్రోమిన్, ఎక్స్ అంటే డిఫరెంట్ హాలోజన్, ఫ్లోరిన్ అనమాట. నెక్స్ట్ అయోడిన్ రియాక్ట్స్ విత్ ఫ్లోరిన్ గ్యాస్, ఎక్సెస్ ఫ్లోరిన్ గ్యాస్ టు ఫార్మ్ IF7. ఇది వచ్చాక AX7 టైప్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఇంటర్ హాలోజన్స్తో చర్య జరిగి ఉన్నటువంటి ఎలిమెంట్స్. ఏ విధంగా ఫామ్ అయినాయి ఈ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అనేవి, ఒక్కోటి సేమ్ హైబ్రిడైజేషన్, దాని యొక్క షేప్, దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. చూడండి, జాగ్రత్తగా చూడండి, కాపీ చేయండి ప్రిపరేషన్ని. ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే AX1 టైప్లో ఉన్నటువంటి ఇంటర్ హాలోజన్ కాంపౌండ్ తీసుకుందాం. అదొక ClF. Cl అంటే A, X1 అంటే F అనమాట, డిఫరెంట్ హాలోజన్స్. ఇటు యొక్క Cl యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటంటే 3s2 3p5 జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్లోరిన్. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయండి. నెక్స్ట్ p ఆర్బిటాల్ వచ్చాక ఫస్ట్ హూన్స్ రూల్ ప్రకారం ఫిల్ చేసి మళ్ళీ రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేయండి. ఇది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్లోరిన్ ఆటమ్. ఇక్కడ ఫ్లోరిన్ వచ్చాక 2s2 2p5 p ఆర్బిటాల్ ఒకటి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి F ఆర్బిటాల్తో చర్య జరుగుతుంది. దీని యొక్క హైబ్రిడైజేషన్ మనం ఏ విధంగా తీసుకోవాలంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఫిల్ అవుతుంది కాబట్టి sp3 హైబ్రిడైజేషన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ దాని యొక్క డయాగ్రామ్ కనుక చూసుకున్నట్లయితే మనం డయాగ్రామ్ సేమ్ ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్ ఏ విధంగా అయితే కనుక్కున్నామో ఇక్కడ డయాగ్రామ్ చూసినట్లయితే Clకి ప్లస్ Fకి బాండ్ ఉంటుంది అనమాట. అంటే దీని దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్ దీని దగ్గర, ఇక్కడ కూడా లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండడం జరుగుతుంది అనమాట. ఇవి వచ్చేకి ఏంటంటే లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. చూడండి, 1 2 3 లోన్ పెయిర్స్ ఉన్నాయి. మన ఇక్కడ పర్టికులర్గా
ఆక్సీ యాసిడ్స్లో ఆఫ్ క్లోరిన్లో లీనియర్ షేప్ అని ఇచ్చాడు. ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో అయితే దీని షేప్ అనేది మెన్షన్ చేయలేదు. చూడటానికి ఇది కూడా మనకి లీనియర్ షేప్ లాగా ఉండడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి మా సెకండ్ వచ్చేళ్ళక మనకి AX3 టైప్లో ఉన్నటువంటి ఇంటర్ హాలోజన్ కాంపౌండ్ ClF3 తీసుకుందాం. మన ఇష్టం BrF3 తీసుకోవచ్చు, ClF3 తీసుకోవచ్చు. ఇక్కడ కూడా Cl యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3s2 3p5. ఎలక్ట్రాన్ విన్యాసం, క్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం తెలిస్తే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ 3s2 3p5 గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్లోరిన్ యాటమ్. ఇక్కడ చూడండి మనకు 3 ఫ్లోరిన్ యాటమ్స్ ఉన్నాయి. ఇక్కడ వేకెంట్ ఆర్బిటాల్ ఒకటే ఉంది కాబట్టి మనం ఇది గ్రౌండ్ స్టేట్. తర్వాత ఫస్ట్ ఎగ్జైట్ స్టేట్ అంటే ఒక ఎలక్ట్రాన్ని జంపు చేయించండి. చూడండి నెక్స్ట్ ఒక ఎలక్ట్రాన్ని జంపు చేయించండి. ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని నెక్స్ట్ D షెల్లోకి జంప్ చేయించండి. Dలో 5 ఆర్బిటాల్స్ ఉంటాయి, Dలోకి జంప్ చేయించండి. 3D 3p 3s. ఇప్పుడు 3 వేకెంట్ ఆర్బిటాల్స్ వచ్చినాయి. మనకు ఉన్నటువంటి ఫ్లోరిన్ యాటమ్స్ 3 కదా. ఇక్కడ ఒక ఫ్లోరిన్ యాటమ్, ఇక్కడ ఒక ఫ్లోరిన్ యాటమ్, ఇక్కడ ఒక ఫ్లోరిన్ యాటమ్ కనుక అటాచ్ అయింది అనుకోవడము, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా హైబ్రిడేషన్ sp3d అవుతుంది అనమాట. ఎందుకని 1 s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్, 1 d ఆర్బిటాల్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇక్కడ హైబ్రిడైజేషన్ విషయానికి వస్తే మనకి ఇక్కడ sp3d హైబ్రిడైజేషన్. ఇక్కడ డయాగ్రామ్ చూడడం ఇది ఏ రూపంలో ఉంటుంది. మనకి ఈ ClF3 అనేది చూసినట్టే Cl అనేది సెంట్రల్ యాటమ్, ఇక్కడ ఒక ఫ్లోరిన్ యాటమ్, ఇక్కడ సెకండ్ ఫ్లోరిన్ యాటమ్, ఇక్కడ థర్డ్ ఫ్లోరిన్. లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 పెయిర్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ ఇవేంటి అంటే లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇది 1 2 అనమాట. 2 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంది. దీని షేప్ వచ్చేళ్ళకి ఏ విధంగా ఉంటుందంటేనమ్మా టీ షేప్. మనకి ABCDలో ఏ విధంగా అయితే టీ అనే లెటర్ ఉంటుందో టీ షేప్ అనమాట. ఓకేనా. టీ షేప్డ్. చూడండి మనకి AX3 టైప్లో ఉన్నటువంటి ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ వచ్చాక హైబ్రిడేషన్ sp3d హైబ్రిడేషన్ కలిగి ఉంటాయి. టీ షేప్లో ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం AX1 టైపు, AX3 టైప్లో ఉన్నటువంటి ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ AX5 AX7 గురించి డిస్కస్ చేద్దాం. ఇది కాపీ చేయండి. ఓకేనా. చూడమ్మా నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చాక AX5 టైప్లో ఉన్నటువంటి ఇంటర్ హాలోజన్ కాంపౌండ్ BrF5 తీసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ వచ్చాక BrF5 బ్రోమిన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 4s2 4p5. క్లోరిన్ వచ్చాక 3s2 3p5 కాబట్టి బ్రోమిన్ ఏమవుతుంది 4s2 4p5. గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ బ్రోమిన్ యొక్క గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 4sలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చాక 4pలో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఎన్ని వేకెంట్ ఆర్బిటాల్స్ కావాలి 5 కావాలి, 1 ఉంది. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక తీసుకున్నట్టయితే ఒక ఎలక్ట్రాన్ని D షెల్లోకి జంప్ చేయించండి. నెక్స్ట్ వచ్చాక మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని D షెల్లోకి జంప్ చేయించండి. ఓకేనా. Dలోకి జంప్ చేయించాం. 4s 4p 4d. నెక్స్ట్ మన 3 వేకెంట్ ఆర్బిటాల్స్ మాత్రమే వచ్చినాయి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే సెకండ్ ఎలక్ట్రాన్ని జంప్ చేయించున్నాము. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉండాల్సినటువంటి ఎలక్ట్రాన్ని నెక్స్ట్ D ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఒక ఆర్బిటాల్లోకి జంప్ చేయించాం. చూడండి ఇప్పుడు 5 వేకెంట్ ఆర్బిటాల్స్ వచ్చినాయి. ఇక్కడ 5 ఫ్లోరిన్ యాటమ్స్ ఉన్నాయి. 1 ఫ్లోరిన్, సెకండ్ ఫ్లోరిన్, థర్డ్ ఫ్లోరిన్, 4th ఫ్లోరిన్, 5th ఫ్లోరిన్ అనమాట. మనం హైబ్రిడేషన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకుంటే ఒక s ఆర్బిటాల్, 3p ఆర్బిటాల్స్, 2d ఆర్బిటాల్స్. 1 s ఆర్బిటాల్, 3p ఆర్బిటాల్స్, 2d ఆర్బిటాల్స్ ఫిల్ అయ్యాయి. హైబ్రిడైజేషన్ వచ్చేసరికి ఇక్కడ మనకి sp3d2 అనమాట. హైబ్రిడైజేషన్ sp3d2. నెక్స్ట్ దాని యొక్క డయాగ్రామ్ అది ఏ షేప్లో ఉంటుంది అనే విషయం కనుక చూసినట్లయితే డయాగ్రామ్
చూడమ్మా ఇక్కడ బిఆర్ అనేది సెంట్రల్ ఆటమ్, ఇక్కడ ఒక ఫ్లోరిన్ ఆటమ్, ఇది సెకండ్ ఫ్లోరిన్ ఆటమ్, థర్డ్ ఫోర్త్ ఫ్లోరిన్ ఆటమ్, ఇది ఫిఫ్త్ ఫ్లోరిన్ ఆటమ్. లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమన్నా ఉన్నాయో ఒకటి ఉంది, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. ఇది వచ్చాక లోన్ పెయిర్. షేప్ కింద తీసుకుంటే ఇది స్క్వేర్ పిరమిడల్. ఇదే షేప్లో ఉండడం జరిగిందమ్మా. దీని షేప్ వచ్చాక ఏంటంటే దాని షేప్ వచ్చాక స్క్వేర్ మీద పిరమిడ్ షేప్ ఉందన్నమాట. స్క్వేర్ పిరమిడల్ షేప్లో ఉండడం జరిగిందన్నమాట. ఓకేనా, స్క్వేర్ మీద మనకి ఇక్కడ పిరమిడ్ షేప్ లాగా ఉంటుందన్నమాట. ఇది స్క్వేర్ పిరమిడ్. ఇది BrFi యొక్క స్ట్రక్చర్ అనమాట. మనకి ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్లో థర్డ్. నెక్స్ట్ వన్ ఫోర్త్. ఇది కాపీ చేయండి. ఇది కాపీ చేసిన ఫోర్త్ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫోర్త్ కాంపౌండ్ AX7 టైప్లో ఉన్నటువంటి ఇంటర్ హాలోజన్ కాంపౌండ్ అన్నమాట. ఫోర్త్ వచ్చాక AX7. చూడమ్మా, నెక్స్ట్ మనకు వచ్చాక IF7 తీసుకున్నాం అనమాట. మనం IF7 ఎగ్జాంపుల్ IF7 అనమాట. ఇది ఫోర్త్. మనకి ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ వచ్చాక AX1 టైపు, AX3, AX5, AX7 టైప్లో ఉంటాయి. దాంట్లో ఇప్పుడు మన 3 అయిపోయినాయి. AX7 టైప్లో ఉన్నటువంటి డిస్కస్ చేద్దాం. అయోడిన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 5s2 5p5. ఇక్కడ చూడమ్మా, 2 ఎలక్ట్రాన్స్ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అయోడిన్. హూన్స్ రూల్ ప్రకారం ఫిల్ చేసి రిమైనింగ్ ఫిల్ చేయండి. ఇది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మొత్తం 7 ఉన్నాయి అన్నమాట ఫ్లోరిన్ ఆటమ్స్. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ తీసుకెళ్ళండి. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఒక ఎలక్ట్రాన్ని డి షెల్లోకి జంప్ చేయించండి. డి షెల్లోకి ఫస్ట్ ఒక ఎలక్ట్రాన్ని జంప్ చేయండి. అప్పుడు 3 వేకెంట్ ఆర్బిటాల్స్ వచ్చినాయి. ఇక్కడ 1 ఉంది. తర్వాత అంటే ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఏంటంటే +1 +3 5 7 వస్తాయి అన్నమాట. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి మనకి 1 3 5 7. ఇప్పుడు 1 తర్వాత 3 వచ్చింది. 3 తర్వాత సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే సెకండ్ ఎలక్ట్రాన్ని జంప్ చేయించండి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఉండాల్సిన ఎలక్ట్రాన్ ఇక్కడికి. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 5. 1 అయిపోయింది, 3 అయిపోయింది, 5 అనమాట. కానీ ఇక్కడ 5 7 ఉన్నాయి. థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్కి తీసుకెళ్ళాము. థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్ కింద తీసుకెళ్తే నెక్స్ట్ ఎస్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని కూడా డి షెల్లోకి జంప్ చేయించాం. ఎస్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని కూడా డి షెల్ 1 2 3 4 5. ఇక్కడ ఒక ఫ్లోరిన్ ఆటమ్, సెకండ్ ఫ్లోరిన్ ఆటమ్, థర్డ్ ఫ్లోరిన్ ఆటమ్, ఫోర్త్ ఫ్లోరిన్ ఆటమ్, ఫిఫ్త్ ఫ్లోరిన్, సిక్స్త్, 7th. హైబ్రిడైజేషన్ విషయానికి వస్తే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకుంటే sp3d3 హైబ్రిడైజేషన్. ఓకేనా, మనం జాగ్రత్తగా చూడడం. ఇక్కడ హైబ్రిడైజేషన్ విషయానికి వస్తే ఇక్కడ sp3d3 అనమాట. sp3d3 హైబ్రిడైజేషన్. తర్వాత నెక్స్ట్ దాని యొక్క డయాగ్రామ్ విషయానికి వస్తే ఏ విధంగా ఉంటుంది? IF7 I అనేది సెంట్రల్ ఆటమ్. ఇది జాగ్రత్తగా తీసుకోండి. డయాగ్రామ్ ఏ విధంగా అంటే ఇట్లా. ఇక్కడ ఒక ఫ్లోరిన్, సెకండ్ ఫ్లోరిన్, థర్డ్ ఫ్లోరిన్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7th ఫ్లోరిన్ ఆటమ్. ఈ విధంగా మనం తీసుకుంటే దీని పేరు పెంటాగోనల్ బైపిరమిడల్. పెంటాగోనల్ బైపిరమిడల్ షేప్ అనమాట. ఇది పెంటాగోనల్ బైపిరమిడల్.
ఇంకా ఏ విధంగా తీసుకోవచ్చు అంటే దాని షేప్ని అది ఇది ఒకటే షేపు. మీకు ఇంకొంచెం ఈజీగా డయాగ్రామ్ డ్రా చేయటానికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనమాట, 5 భుజాలు ఉంటాయి. ఇది ఈజీగా డ్రా చేసుకోవచ్చు అనమాట. ముందు 5 సైడ్స్ డ్రా చేయండి, తర్వాత 5th ఫ్లోర్ని ఆడ 6th 7th ఫ్లోర్ని ఆడ పెంటాగోనల్ బైపిరమిడల్ షేప్ అనమాట. ఓకేనా, ఇది F7. ఇంకా నెక్స్ట్ మనకు జంప్ చేయించడానికి ఏమైనా ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? ఇంకేం లేవు కదా. అందుకని మనకి ఏంటిది, క్లోరిన్ వచ్చాక ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, +1 +3 +4 +5 7 వరకు ఆక్సిడేషన్ స్టేట్ కలిగి ఉంటుంది క్లోరిన్, హాలోజన్స్ అని. ఇది ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ గురించి రాయమంటే మనకి డిఫరెంట్ హాలోజన్స్ కంబైన్ అయితే ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. ఇవి వచ్చేలా 4 టైప్స్లో ఉంటాయి, AX1 AX3 AX5 AX7 టైప్లో ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ వచ్చాక 17 గ్రూప్ ఎలిమెంట్స్లో అన్నమాట.